హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్ ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు మా ఊర్లో అమ్మవారిని అయితే ఊరేగింపు చేస్తున్నారు అంటే అమ్మవారిని దసరాకి అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజలు చేస్తాం కదా అలా చేసిన తర్వాత 9 రోజుల తర్వాత అలా అయితే మనకి నిమజ్జనం చేస్తారు కదా అలా అయితే చేస్తున్నారు ఇప్పుడు మా అమ్మవారిని కూడా నిమజ్జనం చేస్తున్నారు అని అయితే ఇంకా నేను ఇంటిని అయితే మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకున్నాను అంటే ఇంటిని కూడా శుభ్రం చేసి చాలా రోజులు అయిపోయింది ఇంకా అందుకే నేనైతే దుప్పట్లు అవన్నీ కూడా ఉతికేద్దాము అని అయితే అనుకుంటున్నాను ఇంకా అవన్నీ కూడా ఇప్పుడైతే కంప్లీట్ చేసుకుంటాను ఈరోజు అంటే అమ్మవారిని ఊర్లో ఊరేగించే టైంకి మేమైతే నీళ్లు వారిపోస్తాము ఇంకా అవంతా పోయాలి కదా అని అయితే నేను కూడా ఇంకా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాను అదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేనైతే ఉదయాన్నే లేచేసిన వెంటనే ఇంకైతే బ్రష్ చేసిన తర్వాత ఇలా బయట మొత్తము కూడా ఊడ్చేసాను ఇల్లు అవంతా కూడా ఆల్రెడీ ఊడ్చేసాను అలానే వీడియోస్ చాలా మంది చూస్తున్నారు అందరూ కూడా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ప్రస్తుతం నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను అంటే ఈ వీడియో తీసిన టైంలోనేమో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అంటే మా ఇంటి దగ్గర ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం అయితేనేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాను అంటే అమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఇప్పుడు బొమ్మనైతే తీసుకువెళ్ళడానికి అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా అంటే 2 డేస్లో చేస్తారు అవన్నీ కూడా నేను మీకు వీడియోస్ తీస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీతో అయితే ఇంకా ప్రస్తుతం నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను మొన్న అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ చేసిన వీడియో అయితే ఇది బయట మొత్తము కూడా ఊడ్చేసి ఇంకా ఇంటి ముందు అయితే అటు కూడా ముగ్గు పెట్టలేదు అంటే అదంతా కూడా కడుగుదాము అని అయితే అనుకుంటున్నాను కానీ నాకు ఉదయాన్నే లేచిన వెంటనే ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం మనసుకి అలానే ఇంటికి కూడా ఏదో మంచి ప్రశాంతతగా అనిపిస్తుంది ఇంక అందుకే ఒక చిన్నగా అయినా సరే ఇలా రాళ్ల మీద ముగ్గు అయితే పెట్టేసుకుందామని అయితే ఇలా రాళ్ల మీద అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను చిన్నగా ఇంకా అటు సైడ్ ఉంది కదా అక్కడ కూడా ముగ్గు వేద్దాం అనుకున్నాను కానీ ఇదంతా మళ్ళీ ఇప్పుడు కడుగుతాను కదా ఇంకా అవసరం లేదులే మళ్ళీ వాటర్ వెళ్ళిపోతే ముగ్గు అంతా పోతుంది అని అయితే ముగ్గు అయితే పెట్టుకోలేదు ఇంకా చిన్నగా ముగ్గు వేసేసుకుని అలా పసుపు కుంకుమ అయితే యాడ్ చేసేసాను ప్రజెంట్ నేను అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను అని అయితే చెప్పాను కదా ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో అమ్మవారికి సారీ తీసుకువెళ్ళడం అంటే ఇప్పుడు దసరాకి మేము అమ్మవారిని పెట్టుకున్నాం కదా అమ్మ వాళ్ళ ఊర్లో ఆ అమ్మవారి దగ్గర నుండి అందరము కూడా ఆడపిల్లలము అంటే మా ఊరు ఆడపిల్లలం అందరము కలిసి మేమందరము కూడా మా గ్రామ దేవత ఉంటుంది కదా ఇంకా అమ్మవారికి అయితే మేము సారీని అయితే తీసుకువెళ్తున్నాము మీకు అంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను కదా మా గ్రామ దేవత అమ్మవారిని మేము సంబరాలు చేసుకున్నాము అవన్నీ కూడా మీకు వీడియోస్ షేర్ చేశాను కదా ఆ వీడియోస్లో అయితే మీరు చూడొచ్చు ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను కానీ ఈసారి లాంగ్ వీడియో కాదు షార్ట్ వీడియోస్తో మీ ముందుకు వద్దాము అనుకుంటున్నాను కొన్ని వీడియోస్ అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియోస్ అన్నీ కూడా షార్ట్ వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తాను అంటే అన్నీ కూడా షార్ట్ వీడియోస్ లాగా షూట్ చేస్తున్నాను అవన్నీ కూడా ఇంకా మీకు వాయిస్ అయితే ఇచ్చి మీ అందరి ముందుకు తీసుకొస్తాను మా అమ్మ వాళ్ళ ఊర్లో ఎలా చేస్తారు అవంతా కూడా ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉన్నాను అమ్మవారికి అయితే సారీ కూడా తీసుకువెళ్తున్నాము అవన్నీ వీడియోస్ మీ అందరికీ చూపిస్తాను చాలా బాగున్నాయి అసలు ఎంత బాగా చేస్తున్నారు అంటే చాలా బాగా చేస్తున్నారు అవంతా కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఇంటిని శుభ్రం చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది ఇంకా ఇంటిని కూడా చాలా అంటే బూజు అదంతా ఇంకా తుడవక కూడా ఇల్లు చాలా రోజులు అయిపోతుంది ఇంకా అందుకే నీట్గా క్లీన్ చేసుకుందాము అనిపించింది అది కాకుండా ఊర్లో అమ్మవారు అయితే వెళ్తున్నారు కదా అంటే ఊరేగిస్తున్నారు కదా ఆ టైంలో మన ఇల్లు కూడా నీట్గా ఉంటే బాగుంటుంది ఇంకా మనం అన్నీ కూడా చేసుకుంటే చక్కగా అమ్మవారికి నీళ్లు వారపోయొచ్చు అని అయితే అనుకుని ఇంకా ఇక్కడైతే ఇంటిని క్లీన్ చేసేస్తున్నాను ముందైతే ఇంట్లో లోపల అంతా బయట కూడా మొత్తం తుడుచుకుంటూ వచ్చేసాను అంటే క్లాత్ వేసేసి మాఫ్ పెట్టేశాను ఇంకా బయటేమో వాటర్తోనే కడిగేశాను ఇక్కడ కూడా ఇంకా వాటర్తోనే కడిగేస్తున్నాను ఇక్కడైతే క్లాత్ తుడిచామనుకోండి అస్సలు పోయినట్టుగా అయితే అస్సలు అనిపించదు చూడండి ఎంత మురికిలాగా కనిపిస్తుందో అదంతా మురికి కాదు పొయ్యిని కూడా నీట్గా అయితే కడిగేశాను దానివల్ల మట్టి బూడిద అదంతా కూడా ఇంకా ఇటు వచ్చేసేసరికి మనకి మురికిలాగా కనిపిస్తుంది కాకపోతే చాలాసేపు పట్టింది ఎప్పుడు ఇంతవరకు ఇన్నిసార్లు కడిగాను కానీ విసుగు అనిపించుకోకుండా కడిగేదాన్ని ఈసారి మాత్రం చాలా విసుగ్గా చిరాగ్గా అనిపించింది అంటే పొయ్యిని కూడా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను కదా ఇంకా అందుకే చాలా మట్టి అంతా కూడా బూడిద అదంతా కూడా వచ్చేసింది ఇలా ఇంటిని నేనైతే ఖచ్చితంగా శుభ్రం చేసుకుంటూనే ఉంటాను అంటే శుక్రవారం రోజు మనం దీపారాధన చేసుకుంటాం కదా అలాంటి టైమ్స్లో ఇంకా ఏమైనా పండగలు ఫెస్టివల్స్ ఇలాంటి టైమ్స్లో అయితే నేను ఖచ్చితంగా ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాను అంటే డైలీ చేసుకోవాలన్నా కూడా మాది పెద్దగా ఉంటుంది కదా ఇంకా అవంతా చేయలేను ఇంకా రోజుకి చేయాలన్నా కూడా ఇలా వీక్లీ వన్స్ అయినా సరే ఖచ్చితంగా చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా పిల్లలతో కనుక కుదరకపోతే ఒక 2 వారాలకు ఒకసారి అలా అయితే క్లీన్ చేస్తాను లేదంటే ఇక్కడ బయట ఉంది కదా అక్కడ కడగకపోయినా సరే లోపలైనా క్లీన్ చేసేస్తాను వీలైనంత వరకు
కానీ నాకు ఎందుకో తెలియదు కానీ బయట కనుక క్లీన్ చేయలేదనుకోండి నాకు ఇంకా మనసంతా ఏదోలాగా ఉంటుంది. అంతా క్లీన్ చేసేసాం కదా, ఇది బయట ఒక్కటే ఇంకా క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది కదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అందుకే బయట కూడా ఖచ్చితంగా క్లీన్ చేస్తాను లోపల కనుక క్లీన్ చేస్తే. ఇంకా చెప్పాను కదా దుప్పట్లు అయితే అన్నీ ఉతికేద్దాము అనుకుంటున్నాను అని అయితే మేము వాడని దుప్పట్లు కూడా ఇంకా అన్నీ యూస్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ చల్లగా అయితే ఏమీ ఉండట్లేదు కదా ఎక్కువగా, ఇంకా అందుకే నార్మల్గా మేము ఒక 2-3 దుప్పట్లు వాడుకుంటాము. మిగతావన్నీ కూడా ఇంకా మడతలు పెట్టేసేద్దాము అని అయితే అన్నిటినీ కూడా సర్ఫ్లో పెట్టేసి ముంచి అంటే బాగా నుసుమేసిన తర్వాత వాటర్ అంటే బకెట్లోనే నుసుమేసిన తర్వాత నేనైతే బయటకు తీసేసాను. ఇంకా ఉతకాలంటే నా వల్ల అయితే కాదు, ఎందుకంటే మావన్నీ కూడా ఇంకా విలేజెస్లో తెలిసిందే కదా అన్నీ పాత చీరలు ఉంటాయి కదా వాటిలతో అయితే బొంతలు కుట్టిస్తూ ఉంటారు. విలేజెస్లో ఏంటి అంటే ఎక్కువ శాతం వరకు అంటే బొంతలు అయితే వాడుతూ ఉంటారు. ఇంకా మాకు కూడా అంతే, మేము ఏమైనా ఎక్కువగా యూజ్ చేయని చీరలు ఉంటాయి కదా మంచివి, ఇంకా అవన్నీ కూడా బొంతల్లాగా కుట్టించేసి మేము ఇంకా పక్కకి దుప్పట్లలాగా అయితే వాడుకుంటూ ఉంటాము. ముందైతే బకెట్లో సర్ఫ్ వేసేసుకుని ఇంకా కుళాయి వచ్చే టైంలోనే ఉతికేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా ఈ టైంలో తప్ప మిగతా టైంలో ఉతకాలి అంటే మళ్ళీ పెద్ద డ్రమ్ములో నుండి నీళ్లు తోడుకోవాలి, మళ్ళీ జాడించడానికి ఇవన్నీ కూడా చాలా టైం పట్టేసిద్ది అని అయితే ఇలా కుళాయి వచ్చే టైంకి నేనైతే ఇలా బట్టలు ఉతకడం పెట్టుకున్నాను. ముందైతే చూస్తున్నారు కదా ఇంకా బకెట్లో నీళ్లు వేసేసిన తర్వాత సర్ఫ్ పెట్టేసేసి చక్కగా దుప్పట్లు అంటే మొత్తము బొంతలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ముందు పెట్టేసేసి ఈ విధంగా అయితే చేతులతోనే నుసిమేసుకున్నాను. ఉతకాలంటే నా వల్ల కాదు, ఎందుకంటే ఒక్కొక్కటి నీళ్లు తడిపిన తర్వాత నాకన్నా ఎక్కువ బరువుగా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా దాన్ని కనుక అసలు ఉతకాలన్నా కానీ జాడించాలన్నా కానీ అసలు తల ప్రాణం తోక్కొచ్చేసిద్ది. మనం ఎన్నో బట్టలు ఉతికేసిన ఫీలింగ్ వచ్చేసిద్ది, అంత బరువుగా ఉంటుంది. కానీ ఇదైతే చలికి ఆగడం కానివ్వండి, ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇంకా కింద వేసుకోవడానికి కూడా ఇలా చాలా బాగుంటుంది అని అయితే స్టిచ్చింగ్ చేయించారు మా అత్తయ్య వాళ్ళు. ఇవన్నీ కూడా మా ఊర్లోకి వస్తారు, ఇంకా వాళ్ళ దగ్గరికి మనం పాత చీరలు ఉంటాయి కదా, అంటే మనం మరీ అంత పాత చీరలేం కాదు, కొంచెం మంచిగా ఉన్న చీరలే మనం వాడుకోకుండా ఉంటాం కదా, అలాంటివి మెత్తటివి అలాంటివి అయితే ఇచ్చేసి వాళ్ళకి కుట్టమని ఇస్తాము. ఒక్కొక్క బొంతకు వచ్చేసి 100 రూపాయలు అలా అయితే ఇస్తారు, తీసుకుంటారు. ముందైతే దుప్పట్లు అవన్నీ అయితే ముందు ఉతికేసాను, అంటే నానబెట్టేసి సర్ఫ్లో పక్కన వేసేసి మళ్ళీ నార్మల్ వాటర్లో జాడిచ్చేసిన తర్వాత మళ్ళీ వాటర్ తీసుకుని మళ్ళీ కంఫర్ట్లో పెట్టేసి అలా కుర్చీలో అయితే వేసాను. ఇంకా అదంతా కూడా వీడియో తీయాలంటే చాలా లెంత్ అయిపోతుందని అయితే మధ్య మధ్యలో స్కిప్ చేసేస్తూ వీడియో అయితే కంటిన్యూ చేశాను. ఇంకా మిగతా బట్టలు ఉన్నాయి కదా, అంటే మామూలుగా రోజు వేసుకునే బట్టలు మావి, ఇంకా డైలీ వేర్ బట్టలన్నీ కూడా ఉంటే వాటిని కూడా ఇంకా మిగతా బకెట్లో వేసేసి కొద్దిగా సర్ఫ్ యాడ్ చేసేసి వాటర్ అయితే వేసేసి ఇంకా వాటిని కూడా ఉతికేద్దామని అయితే నానబెట్టేసేసాను. మనం ఒక పనిని స్టార్ట్ చేసిన తర్వాత అసలు లేచిన వెంటనే పనులన్నీ కూడా వెంటనే చేసేసుకుంటే కనుక మనకి పనులన్నీ కూడా ఈజీగా అయిపోతాయి. అలానే మనకి బద్ధకంగా కూడా అసలు అనిపించదు, పనులన్నీ కూడా ఇంకా ఫాస్ట్గా చేసేసుకుందాము, అన్ని పనులు అయిపోతే ఇంకా ఖాళీగా ఉండొచ్చు అని అయితే అనిపిస్తుంది నాకైతే. ఇంకా చాలా వరకు లేచిన వెంటనే పనులు చేసేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా ఉదయాన్నే కూడా లేచిన వెంటనే ఒకదాని వెంబట ఒకటి అయితే మొత్తం చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజు అయితే వంట చేసే పని కూడా లేదు, ఇంకా అందుకే నేనైతే ఈ బట్టలు ఉతకడం ఇవన్నీ కూడా పెట్టుకున్నాను, ఇంటిని క్లీన్ చేయడం అదంతా కూడా. వంట చేసే పని లేదు, అలానే గిన్నెలు కడిగే పని కూడా లేదు, అంటే నైట్ అయితే ఫుడ్ ఏమీ వండలేదు. ఇంకా ఈరోజు కూడా మాకు ఫుడ్ ఏమీ వండాల్సిన పని లేదు, ఇంకా అందుకే నేనైతే ఈ పనులన్నీ కూడా పెట్టుకున్నాను. అంటే చాలా లేట్ అయిపోతుంది, ఇవన్నీ కూడా చాలా టైం పట్టేస్తాయి. మావంతా కూడా బయట కానివ్వండి అదంతా కూడా ఎంత మురికిగా ఉంటుందంటే చూసారు కదా మీరే, అదంతా కడగాలంటే చాలా టైం పడుతుంది. అలానే దుప్పట్లు అవన్నీ కూడా ఉతకాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది. పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ వంట చేసి ఇవన్నీ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకే నేను ఎక్కువగా చెప్పాను కదా, ఒక వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను అంతేను. మిగతా టైంలో నేను ఎక్కువ శాతం అయితే ఇంటికి పనుల వల్ల అయితే స్ట్రెస్ తీసుకోను కూడా, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. మేబీ ఫ్యూచర్లో ఇంకా మంచిగా అంటే వారానికి ఒకసారి చక్కగా మిగతా పనులన్నీ కూడా అంటే దుప్పట్లు అవన్నీ కూడా వారానికి ఒకసారి ఉతకడం అలా కూడా చేసుకోవచ్చేమో నాకు తెలిసి. ఇంకంటే కొంచెం పిల్లలు కొద్దిగా ఎదిగారనుకోండి, వాళ్ళు మనల్ని ఇసుకించకుండా ఉంటారు కదా, అప్పుడైతే పనులన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికైతే దండం పెట్టుకుందాము అనుకున్నాను. ఇంకా ఇంట్లో చూస్తేనేమో అన్నీ కొద్దిగా నిండుగా ఉన్నాయి, అంటే దేవుడు సామాన్లు అయితే నిండుగా అనిపించాయి. ఇంకా అంటే నువ్వుల నూనె ఇలాంటివన్నీ కూడా నిండుగా అనిపించేసరికి ఇంకా దేవుడికైతే నార్మల్గానే పూజ చేసుకున్నాను. ఇంకా ఎవ్రీడే నేను ఎలా పూజ చేసుకుంటానో అలా అయితే చేసుకున్నాను. మామూలుగా ఈరోజు ఫ్రైడే, ఇంకా ఫ్రైడే రోజు మా ఊర్లో అమ్మవారిని అయితే తీసుకువెళ్ళింది. ఇంకా కాళ్ళకైతే ఖచ్చితంగా పసుపు రుద్దుకుంటాను ఫ్రైడే రోజు, ఇలా దీపారాధన చేసుకున్నా. ఒకవేళ ఒక్కొక్కసారి నాకు ఎలా అనిపిస్తే అలా ఖచ్చితంగా పసుపు అయితే రుద్దుకుంటాను కాళ్ళకి పసుపు రుద్దుకుంటే మనకి భూదేవి అనుగ్రహం అయితే ఉంటుంది కదా. ఇంకా నేనైతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కాళ్ళకైతే పసుపు రుద్దుకుంటాను. ఇక్కడ పూజ కూడా స్టార్ట్ చేసేసాను, ఇంకా పూజనైతే కంటిన్యూ చేసేస్తున్నాను.
పూజ అయితే ఇంకా చెప్పాను కదా అన్నీ నిండుగా ఉన్నాయంటే ఇంకా ఇంట్లోవే కాదు ఇంకా దేవుడికి బయట పువ్వులు పెడదామన్నా కూడా మందార చెట్లు ఎప్పుడూ పువ్వులు ఉండేవి. ఈరోజు ఎందుకనో కానీ పువ్వులు కూడా ఎక్కువ లేవు. ఇంకా దానివల్ల ఒక్క పువ్వే దొరికింది. ఒక్క పువ్వే ఉంటే ఇంకా వినాయకుడికి అయితే పెట్టేసి ఇంకా ఇలా సింపుల్గా అయితే దండం పెట్టుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా పెట్టుకున్నాను ఈసారి. అంటే ఇంత తలస్నానం చేసి ఇంత ఇల్లు కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదే ఫస్ట్ టైం ఏమో నాకు తెలిసి ఇంత సింపుల్గా పూజ చేసుకోవడం. అంటే మనం మిడిల్ క్లాస్ అంటేనే మనం అర్థం చేసుకోవాలి కదా, ఇంకా దేనినైనా సరే అడ్జస్ట్ చేసుకుని బ్రతకడం నేర్చుకోవాలి మిడిల్ క్లాస్ అన్న తర్వాత. ఇంకా నేను కూడా అలాగే అనుకుని నార్మల్గా అయితే ఏమన్నా లేనప్పుడు మనకి వెంటనే ఏదైనా అది చేసేయాలనిపిస్తుంది. కానీ మిడిల్ క్లాస్ అంటే ఇది సర్దుకుపోదామనే మనస్తత్వం ఉంటుంది కదా. ఇంకా ఇక్కడైతే నేను దేవుడికి పెట్టడానికి పండు కూడా ఏమీ లేవు ఇంకా ఇంట్లో. నేను అది కాకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను కదా, ఇంకా ఇంట్లో అన్నీ నిండుకున్నాయి కూడా చూసుకోలేదు. ఇంకా వెంటనే అప్పటికప్పుడు పూజ చేసుకుందాం అనేసరికి ఇంట్లో ఏమీ లేకపోయేసరికి ఇంకా బెల్లం ముక్క అయితే ఉంది. అంటే మనం ఇంతవరకు వాడని బెల్లం అయితే ఉండేసరికి ఇంకా కొంచెం బెల్లం ముక్కనైతే వేసేసి ఇలా చిన్న చిన్న మందార ఆకులు ఉంటాయి కదా వాటిలో అయితే పెట్టేసి ఇలా దేవుడికి అయితే సింపుల్గా దండం పెట్టుకున్నాను. ఇంకా సింపుల్గా పెట్టుకున్నా కూడా మనసుని ఎంతో ప్రశాంతంగా చేయడానికి ఇలా ధూప్ స్టిక్ అయితే వేశాను. అంటే ఒక ధూపం వేసామనుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే ఇల్లు మొత్తం కూడా ఒక మంచి ఫీల్ వస్తుంది. ఇంకా స్మెల్ కానివ్వండి అదంతా కూడా చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే ధూపం ఒకటి యూజ్ చేసాము అంటే ఆ ధూపాన్ని అయితే నేను ఇల్లు మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను. చూపించిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర అలా పెట్టేస్తాను. ఆ స్మెల్ అదంతా కూడా మన మైండ్ రిలాక్సింగ్గా అనిపిస్తుంది నాకైతే. మామూలుగా అయితే నేను సాంబ్రాణి ఉంటుంది కదా అదైతే యూజ్ చేస్తాను. ఇంకా ఈరోజైతే నేను తల మీద గుడ్డ కూడా తీయలేదు, అంటే వెనక్కి అనేసుకుని పూజ అయితే చేసేసాను. అంత కంగారుగా అయితే అనిపించింది, అంటే ఇంకా నీరసంగా అనిపించింది. పనులన్నీ చేసుకునేసరికి కొద్దిగా నీరసంగా అనిపించేసరికి ఇలా సింపుల్గా దండం పెట్టేసుకున్నాను. ఇంకా నా దండం పెట్టుకోవడం అయిపోయింది. ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పిల్లలకి స్నానాలు చేపించేసి ఇంకా వాళ్ళని కూడా ఇంకా రెడీ చేసిన తర్వాత ఇంకా మా పెద్ద బాబుని స్కూల్కి పంపించేసి చిన్న బాబుని అయితే ఇంకా ఇంటి దగ్గర అలా పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుండి నేను చేసుకున్న పనులన్నీ మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే ఉదయం ఉతికేసాను కదా, ఆ బట్టలన్నీ కూడా మా పెద్ద అత్తయ్య వాళ్ళ డాబా మీద అయితే వేసేసాను. ఇంకా అక్కడ నుండి మళ్ళీ తీసుకొచ్చేసి అవన్నీ కూడా నీట్గా మడతలు పెట్టేసుకుంటున్నాను. నార్మల్గా కింద ఎక్కడైనా వేసినట్లయితే దుప్పట్లో ఆరేవి కాదేమో, ఇంకా డాబా మీద వేసాను కదా బాగా ఎండగా అనిపించింది, ఇంకా బాగా వెండిపోయాయి. ఇంకా ఎండిన తర్వాత చక్కగా తీసేసి నీట్గా మడతలు అయితే పెట్టేసుకున్నాను దుప్పట్లో మొత్తము. ఇంకా ఈరోజు పనులు అయితే ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా త్వరగానే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ అమ్మవారు వచ్చేసేసరికి ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఉన్నాం అనుకోండి చక్కగా మళ్ళీ పనులన్నీ అయిపోతాయి. అలానే ఇంకా అమ్మవారి దగ్గరికి కూడా మనశ్శాంతిగా వెళ్ళి ఇంకా కొంచెంసేపు అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు అంటే మా రోడ్డు దాటిన తర్వాత కూడా కొంచెం దూరం వెళ్ళేసి వద్దాము అన్నట్టుగా అయితే ఇంకా పనులన్నీ కూడా త్వరగా స్టార్ట్ చేసేసాను. ఇంకా అమ్మవారిని ఊరేగించడం అదంతా చేస్తారు కదా, అక్కడ కొంచెంసేపు ఉన్న తర్వాత ఇంకా మిగతా పనులు ఇంకేమీ ఉండవు కదా, అంటే వంట చేయడం ఒక్కటే ఉంటుంది కదా అని అయితే ఈ పనులన్నీ ఈ విధంగా చేసుకుంటూ వచ్చేసాను. ఇంకా దుప్పట్లు అయితే మొత్తము మడత పెట్టేసేసాను. ముందు మడత పెట్టేసేసి ఒక పక్కన పెట్టేసేసి అంటే మాకు కావాల్సినవేమో డబల్ కట్ మంచం మీద పెట్టాను, మిగతావేమో అల్మరాల్లో సర్దేశాను. అంటే ఇంకా చెప్పాను కదా వాడనివన్నీ కూడా తీసేద్దాము అని అయితే ఇంకా ఆ దుప్పట్లన్నీ కూడా వాడనివేమో కొన్ని తీసేసి వాడేవేమో అటు పెట్టాను. తీసేయడం అంటే ఇంకెక్కడెక్కడో పెట్టలేదు, అల్మారాలు ఉంటాయి కదా వాటిల్లో అయితే సర్దేశాను. ఇంకా మామూలుగా ఉతికాను కదా నార్మల్ బట్టలు అవి కూడా మడతలు పెట్టేసుకున్నాను. ఈ విధంగా నీట్గా అయితే బట్టలు మడత పెట్టేసుకున్నవన్నీ మడత పెట్టేసేసుకుని ఇంకా నీట్గా వాటిని కూడా ఎక్కడొక్కడ సర్దేసుకున్నాను. మనం ఇంటిని ఎంత నీట్గా ఉంచుకుంటే మనకి అంత మంచిగా అనిపిస్తుంది, అంటే పనులన్నీ కూడా ఇంకా చేసేసుకోవాలి అనిపిస్తుంది. అదే మనం బద్ధకంగా పనులన్నీ కూడా అలాగే పెట్టేసామనుకోండి ఇంకా పనులన్నీ కూడా అలాగే మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. నాకైతే ఇంకా పనులన్నీ కూడా వెంటనే చేసేసుకోవాలి అనిపిస్తుంది. ఇంకా అందుకే నేను పనులన్నీ కూడా చాలా ఇష్టంగా అలానే కష్టంగా అనిపించినా కూడా చాలా ఓర్పుగా చేసేసుకుంటాను. చేసే పనులన్నీ కూడా ఒక గంట 2 గంటల్లో కనుక చేసేసుకున్నాము అనుకోండి ఇంకా ఇంట్లో పనులన్నీ ఏమీ ఉండవు కదా, కొంచెంసేపు రిలాక్స్గా అనిపిస్తుంది. ఇంకా పనులేం లేవు కదా అన్నట్టుగా ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అనిపించింది. అందుకే నేనైతే పనులు అన్నవి ఆపకుండా వెంటనే చేసేసుకుంటాను. ఇంకా బట్టలన్నీ కూడా తీసేసి లోపలైతే పెట్టేశాను కదా, అక్కడ మళ్ళీ సర్దేసుకున్నాను. అక్కడ నుండి తీసేసి ఇంకా మా పిల్లల్ని కూడా తీసుకొచ్చేసాను. అంటే పెద్దవాడిని స్కూల్కి పంపించాను కదా, వాడిని మధ్యాహ్నం నుండే తీసుకొచ్చేసాను. ఇంకా మా చిన్నోడు కూడా నిద్రపోయిన వాడు లేచేశాడు. ఇంకా వాళ్ళిద్దరిని అలా చూసుకుంటూ తర్వాత కొబ్బరికాయ అయితే పీస్ తీసుకుంటున్నాను. ఈరోజు నాకు ఒకటి బాగా అర్థమైంది ఏంటి అంటే, నాకు నార్మల్గానే తెలుసు అంటే ఎవరి మీద మనం ఏమీ ఆధారపడకూడదు అని అయితే, కానీ నాకైతే కొబ్బరికాయ పీస్ తీయడం రాదు. అంటే కొబ్బరికాయ పీస్ తీస్తారు కదా ఆ ఐటెం ఉంటే తప్ప నాకైతే కొబ్బరికాయ పీస్ తీయడానికి రాదు. కానీ ఈరోజు అమ్మవారు వస్తున్నారు,
నాకైతేనేమో ఇంకేమనిపిస్తుంది అంటే అమ్మవారి దగ్గరికి ఇంకా వెళ్ళొద్దు, కొబ్బరికాయ లేదు కదా అని అయితే అనిపించింది. మన పని మనం ఖచ్చితంగా చేసుకోగలుగుతాము. మన పని మనకి బద్ధకము కాదు, అలా అని కుదరక మనం అంటే నాకు రాదు కదా, ఇవి మనం చెయ్యలేం కదా అని అయితే డిలే చేస్తూ ఉంటాము. మనకి రాదు కదా, వాళ్ళు తీస్తారు కదా, వీళ్ళు తీస్తారు కదా అని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఇంకా నాకైతే ఈరోజు ఇంకా అదే గుర్తొచ్చింది, ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళొద్దు, కొబ్బరికాయ లేదు కదా. ఇంకా మెయిన్గా కొట్టేది అమ్మవారి దగ్గర కొబ్బరికాయే కాబట్టి నాకైతే ఇంకా పూజ దగ్గరికి వెళ్ళాలనిపించలేదు. కానీ నాకు ఎలా గుర్తొచ్చిందో తెలీదు, కనీసం ఇంట్లో కత్తెలు కానీ ఏమీ లేవు. ఇంకా పూజ అంటే ఇంకా అమ్మవారి డప్పులు కూడా మోగుతున్నాయి అదే టైంకి. ఇంకా స్పీడ్గా నాకు ఈ పొలుగు అయితే గుర్తొచ్చింది. ఇంకా తీసేసి కొబ్బరికాయ అయితే తీసాను. ఇంకా అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే అన్ని పసుపు కుంకుమ అన్నీ రెడీ చేసుకుని తీసుకొచ్చాను అమ్మవారి దగ్గరికి, అంటే రోడ్డు మీదకి. ఇంకా రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము బిందెలతో అయితే ఇలా నీళ్లు పోస్తాము. ఇంటింటి చొప్పున బిందెలు అలా పోస్తూ ఉంటాము అందరము కూడా. ఇంకా చూసారు కదా, ఈ బిందెల్లో అయితే వేపాకు అలానే పసుపు కలిపేసి బిందెల్లో నీళ్ళు అయితే నిండుగా పెట్టి అమ్మవారు వచ్చిన తర్వాత అయితే అమ్మవారికి వారపోస్తాము. ఇంకా అమ్మవారి ముందు ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాము అందరము. ఇంకా అమ్మవారు రావడానికి కొంచెం టైం పట్టేలాగా ఉంది. ఇంకా మేమైతే అలా నుంచుని చూస్తూ ఉన్నాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చినా కూడా కొంచెం ఏదో డిస్టర్బెన్స్గా ఉండుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, ఇక్కడ అన్ని డప్పులు సౌండ్స్ ఇలా కొంచెం ఇక్కడ కూడా కొంచెం అందరు మనుషులు అలా ఉంటూ ఉండేసరికి వాయిస్ ఇవ్వడానికి అయితే టైం లేదు. ఇంకా ఎలాగోలా మీ అందరి కోసం మీ అందరి ముందుకి వీడియో తీసుకురావాలి కాబట్టి ఫాస్ట్గా అయితే ఎడిట్ చేసేస్తున్నాను. ఇంకా ఫైనల్గా అమ్మవారికి అయితే మేము వారపోసేసాము. ఇంకా కొంచెం దూరం అయితే అమ్మవారితో కలిసి అంటే అమ్మవారిని ఇలా ట్రాక్టర్లో పెట్టి ఊరేగిస్తున్నారు కదా, ఇంకా మేము కూడా వెళ్ళైతే అమ్మవారితో పాటు కొంచెం దూరం అయితే వెళ్ళాము. ఇంకా ఈసారి అయితే డీజే సౌండ్స్ అలా అయితే ఏమీ పెట్టలేదు, నార్మల్గా డప్పులు మోగిస్తారు కదా వాళ్ళతోనే ఇంకా ఇలా చేపించేశారు. కానీ ఇలా చేసినా కూడా చాలా బాగుంది. మా ఊర్లో అమ్మవారు ఈవిడే చూడండి. మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు రా వాయిస్ అయితే పెట్టేస్తాను, ఇంకా అక్కడ ఎలా ఉందో అలా అయితే పెట్టేస్తాను. ఇక్కడ ఒకరికైతే అమ్మవారు వచ్చారు, ఇంకా అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. డీజే సౌండ్స్ అయితే ఏమీ లేవు కదా, ఇంకా ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది. కానీ పిల్లలు డ్యాన్స్లు చాలా హడావిడిగా చాలా నచ్చింది, చాలా సింపుల్గా ఉంది, అలానే చాలా బాగుంది కూడా. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా ఇంతే. అమ్మవారిని అయితే ఊరేగించేశారు, నిమజ్జనం కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడైతే మా ఇంటిని చూడండి, అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరో మంచి వీడియోతో వస్తాను.